ప్రకారం ఇప్పుడు మామూలుగా రోజు పెన్షన్లు ఇచ్చేప్పుడు ఇవన్నీ మామూలుగా మైక్ వచ్చుకుని కరెక్ట్గా దిగి మీరు మీ జీవనం ఇంత, మీ సంపాదన ఇంత, అలాగా ఓహో అని పెద్ద యాక్షన్ చేస్తున్నారు కదా. అదే మోడల్లో ఇండిగో గురించి తెలుగులో ఒక స్క్రిప్ట్ రాసుకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. అక్కడ విలేకరిని ఎవడికో అడగమని చెప్పారు. చంద్రబాబు నాయుడు దగ్గర రమేష్ గారని ఒక ఆయన ఉన్నాడు. ఈ రమేష్ గారు కాదు, అక్కడ ఒక రమేష్ గారు ఉన్నాడు. ఆ రమేష్ గారికి చెప్పినట్టున్నాడు ముందే, ఈ క్వశ్చన్ విలేకరితో ఎవరితో అడిగిచ్చని. ఆయన చీటీలు రాసుకుని ఉంటాడు బహుశా రమేష్ గారు. చీటీలు రాసుకుని తలకోటి చీటీ పంపిస్తే ఆ చీటీ ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది. దరిద్రం చూడండి, చంద్రబాబు నాయుడు దరిద్రం. ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళినట్టుంది. అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్లో అడిగేశాడు. అడగగానే ఈయనకేమో మొత్తం తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా. తెలుగులో మొదలుపెట్టాడు చూసి. ఆడు ఇంకా తొంటలాగున్నాడు ఇంగ్లీష్ విలేకరి. లేచి ఇంగ్లీష్ సార్, ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు. ఇంగ్లీష్ అనగానే చూశాడు, మళ్ళీ తెలుగులోనే మొదలెట్టాడు. ఆడు ఇంగ్లీష్ ఇంగ్లీష్ అన్నాడు, ఈయన తెలుగులో మొదలెడతాడు. చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ లుక్ ఆఫ్టర్, ఐ విల్ టేక్ ఆఫ్టర్, ఆఫ్టర్ అని మూసేశాడు. ఇన్ని తిప్పలేందుకు చంద్రబాబు నాయుడు గారు? సూటిగా నేను తెలుగులో అడుగుతున్నా, నేను ఇంగ్లీష్ విలేకరులాగా మీ రమేష్ చీటీ మారిపోయినట్టుగా చీటీ మారకుండా నేను స్ట్రైట్ అవే తెలుగులో అడుగుతున్నా. నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడండి. మీరు ఈరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు అని రామ్మోహన్ నాయుడిని సెంట్రల్ మినిస్టర్, కేంద్ర మంత్రి చేశారు కదా మీరు. ఏది ఆయన విమానయాన శాఖ, పౌర విమానయాన శాఖ మంత్రి చేశారు ఆయన్ని. మొత్తం తెలుగులోనే అడుగుతున్నా. నాకు ఇంగ్లీష్ రాదు, మీకు లాగానే పొట్టకొస్తే తెలుగు రాదు. తెలుగు తప్పితే ఇంగ్లీష్ రాదు నాకు కూడా. మన ఇద్దరం సేమ్ టు సేమ్ మన ఇద్దరం. ఏదో అంటాడు, ఏదో సినిమాలో మీ వాడు ఉప ముఖ్యమంత్రి అంటాడు కదా, గీసుకుంటుంది గడ్డం, గీసుకుంటుంది గడ్డం వేసుకుందని. మీరు మేకప్ వేసుకుంటారు, నేను మేకప్ వేసుకుని అంతే. ఇద్దరం సేమ్ టు సేమ్. ఇద్దరికి పట్టుకొచ్చి అక్షరం మీకు ఇంగ్లీష్ ముక్క రాదు ఇద్దరికి. మన ఇద్దరికి తెలుగులోనే మాట్లాడుతున్నా, తెలుగులో అడుగుతా. 2024లో మీ యొక్క అబ్బాయి అంటే మీ నామినీ, మీ అబ్బాయి, ఆ అబ్బాయి ఎరా అనుకుంటారు. అతను మీరు కేంద్ర మంత్రి చేశారు. అతను రామ్మోహన్ నాయుడు మినిస్టర్ అయ్యేప్పటికీ కేంద్ర ప్రభుత్వం మీ కూటమి